ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఇంటర్నెట్ వినియోగం కూడా నిత్యావసరంగా మారింది. దాంతో ఎక్కడైనా నెట్ వినియోగించుకునేందుకు వీలుగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 2G, 3G, 4G వైఫై సేవలు అందుబాటులో ఉన్న తరుణంలో ఏపీఎస్ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది. తొలిసారిగా విజయవాడ నగరంలోని బస్టాండ్లో 5G వైఫై సేవలను ప్రారంభించింది. ఆ సంస్థ ఎండీ సాంబశివరావు 5G వైఫై సేవలను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో అత్యాధునిక 5G వైఫై సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. క్వాడ్జెన్, BSNL సహకారంతో ఏర్పాటు చేసిన వైఫై సర్వీసుని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఎన్ సాంబశివరావు సోమవారం ప్రారంభించారు. అనంతరం మొదటి వీడియో ఫోన్ కాల్ని విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావుకు చేసి మాట్లాడారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే చర్యల్లో భాగంగానే వైఫైని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు ఎండీ సాంబశివరావు. త్వరలోనే క్వాడ్జెన్, BSNLతో ఆర్టీసీ MOU కుదుర్చుకోనున్నట్టు వెల్లడించిన ఆయన విజయవాడలో ఈ సేవలు విజయవంతమైతే రెండో దశలో విశాఖపట్నం, తిరుపతిలో ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిపారు. మూడో దశలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని బస్ స్టేషన్స్లో వైఫై సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. బస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరికీ కూడా ఈ వైఫై సర్వీసెస్ అనేటువంటిది మేము మొదలుపెట్టాం. ఇది హై స్పీడ్ వైఫై సర్వీసెస్. సో వీటి ద్వారా ఇక్కడ ఉండి ఖాళీగా ఉన్నటువంటి ఈ పబ్లిక్ అందరూ కూడా వాళ్ళు దే కెన్ ఖాళీ టైంలో బస్సు రాకముందు కానీ బస్సు వచ్చి ఇంకా టైం ఉన్నా కానీ దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద సర్వీసెస్. దే కెన్ డౌన్లోడ్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ నుంచి ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ కానీ మూవీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే వాంట్ దే కెన్ డౌన్లోడ్. అండ్ వీఆర్ హోప్ఫుల్ ఈ సర్వీస్ విల్ బి లాట్ ఆఫ్ యూస్ అండ్ షార్ట్ టైంలో PNBSలో ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కలుగజేస్తాం, ముఖ్యంగా ప్యాసింజర్స్కి లాంగ్ డిస్టెన్స్ కానీ షార్ట్ డిస్టెన్స్ కానీ. సో వీఆర్ హోప్ఫుల్ దట్ వీ విల్ బి ఏబుల్ టు డూ బెటర్ ఇన్ ది టైమ్స్. రోజుకి 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు జరిపే విజయవాడ బస్టాండ్లో ప్రస్తుతం 17 పాయింట్లలో వైఫైని ఏర్పాటు చేశామన్న ఎండీ దేశంలో ఇంతవరకు ఏ బస్టాండ్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేదన్నారు. తొలిసారిగా విజయవాడలోనే దీన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రయాణికుల నుంచి వైఫైకు డిమాండ్ పెరిగితే మరిన్ని పాయింట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 400 to 500 మెంబర్స్ అలాంటి 17 స్పాట్స్ ఉన్నాయి. దేనికంటే అంత ఎక్కువ మంది వచ్చినప్పుడు బ్యాండ్ విడ్త్ వీక్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో 17 పాయింట్స్. ఈచ్ పాయింట్ కెన్ క్యాటర్ అబౌట్ 400 to 500 పీపుల్. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రయాణికులందరూ ఈ ఫ్రీ వైఫై సర్వీసును ఉపయోగించుకోవచ్చు. బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన లాంజ్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. క్వాడ్జెన్ అనే అమెరికన్ సంస్థతో టైఅప్ అయిన BSNL ద్వారా ఆర్టీసీ 5G వైఫై సేవల్ని అందించనుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా విజయవాడ బస్టాండ్ని దీంతో అనుసంధానిస్తున్నారు. ప్రయాణికులు మొదటి 15 నిమిషాలు ఈ సర్వీసుని ఫ్రీగా వాడుకోవచ్చు. ఇప్పటికే ఆర్టీసీ కొన్ని బస్సుల్లో ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీని సహాయంతో టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్స్లో సినిమాల వంటివి చూసే వీలుంది.